బంగ్లాదేశ్లో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఎలా చూస్తున్నారు, ఎలా ఖండిస్తున్నారు? ఈరోజు భారతదేశంలో కూడా చాలా చోట్ల మహిళల మీద, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది అనుకున్నారు? అందరూ ఒక భయాందోళనకు గురవుతున్నారు కదా. జై శ్రీరామ్ మేడం. బంగ్లాదేశ్లో జరిగిన దీనికి ఎంతగానో మేము బాధపడుతున్నాం. దీనికి బాధపడడం తప్పించి చేసేది ఏం లేదు. ఎందుకంటే ముందు భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే అది ఇంటి నుంచే మనం ఇంట్లో గెలిచి బయటకు గెలవాలి అని అంటారు. ఇంట్లో మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లల్ని కూడా మనం ఎలా పంపిస్తున్నామండి? బొట్టు పెట్టి పంపిస్తున్నామా? లేదు. స్కూల్లో ఒక ఆర్డర్ పెడతారు, బొట్టు పెట్టద్దు, బ్యాంగిల్స్ వేయొద్దు అని పెడతారు. అది మనం హిందువులం కదా, మనం ఆడపిల్లకి అది ఉండే చిన్నప్పటి నుంచి లక్షణాలు అవి. వాటిని మనం బోడగట్టడానికి వీల్లేదు కదా. అది మనం ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అని కూడా మనం కూడా స్కూల్కి వెళ్ళి కూడా ఖండించాలి ఇలాంటి విషయాలు. శుక్రవారం వస్తుంది, అమ్మాయికి తలస్నానం పోస్తాం, బొట్టు పెట్టి పంపిస్తాం, పూలు పెట్టి పంపిస్తాం. అదే సార్ వాళ్ళు అంటారు, ఏంటమ్మా ఇట్లా పంపించింది, పిల్లలు చూసి డిస్టర్బ్ అవుతారు, ఇట్లా పెట్టద్దు అంటే ఎందుకు పెట్టద్దు మేడం? ఎందుకు పెట్టద్దు? హిందువులం పెట్టుకోవద్దా? పెట్టుకోవాలి. పురుషుడు అన్నాక, స్త్రీలు అన్నాక, మగబ్బాయి కూడా మనం ఇంటి నుంచే మనం బొట్టు పెట్టుకోవాలి. పిల్లల్ని కూడా బొట్టు పెట్టి స్కూల్కి పంపించాలి. ఎదుటి వాళ్ళకి చూస్తేనే వీడు హిందువు అని అర్థమైపోతుంది. ఇప్పుడు అక్కడ చూసారు కదా, కులం మతం పేరు ఏది చూడకుండా ఖాళీ హిందువులనే టార్గెట్ చేసి చంపేశారు. అలాంటి పరిస్థితి దీనహి స్థితిలో ఉన్న ఈ వరంగల్లో, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అలాంటి అరాచకాలకు తావుతోటి లేకుండా చూసుకునే బాధ్యత మనకుంటుంది, మన తల్లిదండ్రులకు ఉంటుంది. ఎక్కడో యూఎస్ఏలో చదివించుకుంటున్న నా కొడుకు బాగున్నాళ్ళే అంటే రేపు వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది. అందుకని మన దేశాన్ని, మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి భవిష్యత్తు ఎట్లా వస్తుందో అట్లా మన సనాతన ధర్మాన్ని కాపాడుకొని మన సనాతనంలో ఉంటున్నామన్నట్టుగా గుర్తుంచుకొని ప్రతి పౌరునికి, ప్రతి మహిళకి, ప్రతి పురుషుడికి ఇది మన ధర్మం అని చెప్పడం మన బాధ్యత.